మీరు పాటలు కాబట్టి మీరు చెప్పకుండా వచ్చినాం. మేము వేరైతే రాకపోతే కాబట్టి మేము వచ్చినాం. మీరు పార్టీ కాదంటే మేము వస్తుంటున్నా. నువ్వు పార్టీలో ఉన్నావు కాబట్టి నేను వచ్చిన పార్టీ అంటున్నారు. మరి మా ప్రాక్టీస్ చదువుకొని అంత బిజీ ఉన్న ప్రాక్టీస్ చదువుకొని మరి నేను పార్టీకి పనిచేసిన. సో మరి ఇప్పుడు నేను పార్టీ మనుషులం కాదన్నప్పటికీ మన ఫలితం మీరే నిర్ణయించడం మిత్రున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆశ వాళ్ళకు ఉంటుంది. మల్లికార్జున గారు మొట్టమొదటి పార్టీ వెళ్ళడానికి మా ఇంటికి వచ్చిండు. ఉన్న వాళ్ళు ఎక్కడూ లేరు. చెప్పండి చెప్పండి చెప్పాలా మీకు? మేము వాస్తవం చెప్పడానికి వచ్చినాం. ఒకవేళ మా మీద నింద ఉంటుంది, మా మీద నింద ఉంటుంది. స్వీకరిస్తా. ఒకసారి పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చాడు 10 గంటలకు. వచ్చిన వాళ్ళు 9 మంది వచ్చింది. వారెంబడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు. డాక్టర్ నేను పార్టీలో పనిచేస్తానంటే స్వాగతం డాక్టర్, వెల్కమ్. మన పార్టీ సభ్యత్వం కూడా నీ ఫోన్లో నువ్వు కొట్టుకుంటే వెళ్ళి 2 రోజులు ఉన్నట్టు వస్తాయి. వెల్కమ్ డాక్టర్ రండి అని చెప్పేసి కూర్చున్నాం, మాట్లాడినాం. డాక్టర్ మరి నేనేం లేదన్నా, నేను నేను పార్టీలో సేవ అయ్యేందుకు వస్తున్నాను. డాక్టర్ ఇది రాజకీయ క్షేత్రము, ప్రతి ఒక్కరు పోటీ చేయడానికి అరువు లేదు. మీరు కూడా ఏం వస్తారు, తప్పు లేదు. ఎమ్మెల్యే పోటీ చేయడానికి తప్పు లేదు, చేయాలా. రేపు నేను కూడా చేయాలని ఉంటుంది. మన ప్రయత్నం వల్ల ప్రయత్నం మనం చేసుకుంటాం. వస్తే సంతోషంగా మనం పని చేయాలా, రాకుంటే నిరుత్సాహపడదు. ఈ మాట కూడా నేను డాక్టర్ ఇది జరిగిన విషయం. ఆ తర్వాత డాక్టర్ జైనేళ్ళు మనం అందరం పని చేసుకుంటూ పోతున్నాం. పని చేసుకుంటూ పోతే మన పాఠశాల కూర్చున్నాం. డాక్టర్ మేమందరం కూడా కోరుకున్నాం. కూర్చుండి టికెట్ విషయం తీసుకెళ్ళి నేను చేయాలని. అయితే అంతకుముందు పార్టీ నిర్ణయం చేస్తున్నాను చెప్పాను. రామ్నాథ్ మోహన్ అడిగాను, చేస్తామని చేస్తామని చెప్పాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 1970 ఉన్నాం. అయితే ఇదేంటి మరి డాక్టర్ మరి నేను కూర్చుంటాం. సరే ఓకే అని చెప్పేసి మొదటి పంతలో మరి మన నిజం నేను కూడా పోటీ చేస్తా, మన నిజం చేద్దాం. 2 రోజుల తర్వాత డాక్టర్ నేను చేయమని మీరు చేయండి. కానీ స్పష్టంగా ఒకటి చెప్పడం జరిగింది, డాక్టర్ ఇది రాజకీయ క్షేత్రం, మనం ఫైనల్ కాదు, రాష్ట్ర పార్టీ సెంట్రల్ పార్టీ కూడా ఉంటుంది. ఒకవేళ టికెట్ గురించి వస్తే మనం అడుగుమని చెప్తాం.
కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనం బాధ్యులం కాదని చెప్పి స్పష్టంగా చెప్పినాం. ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో సమీకరణాలు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు కొడుకు నేను జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా డిప్యూటీ మెంబర్ వాళ్ళు ఇద్దరు కాదని పగటికి పార్టీలో చేంజ్ చేసి సాయంత్రం టికెట్ ఇచ్చేసాను. అమిత్ షా తీసుకుపోయి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో స్థానికంగా కూడా ఏం తెలియదు. దాన్ని అందరూ కూడా నన్ను కూడా నిలబెట్టాడు. నేను చెప్పాను మన స్థాయిలో మన జిల్లాలో పనిచేస్తాం, మన నియోజకవర్గంలో మనం పనిచేస్తాం. రాష్ట్ర స్థాయికి జవాబు మనం ఇస్తామా, కేంద్ర స్థాయి జవాబు మనం ఇస్తామా? మీకు జరిగిన మాట మొత్తం వాస్తవం. మన తరఫు నుంచి అన్యాయం ఏం జరిగింది మీరు చెప్తే నేను చెప్తాను. తప్పనిసరిగా మేము కూడా జవాబిస్తాం. ఇంకోటి స్టేట్ పార్టీ కూడా జనరల్ సంతానంగా మంత్రి శ్రీనివాసరావు మమ్మల్ని గారు కూర్చోబెట్టి స్పష్టంగా చెప్పిండు, డాక్టర్ సార్ నేను టికెట్ ఇస్తున్నా అని అన్నాడు. ఒప్పుకున్నాను, నేను మాట ఇచ్చినా ఇవ్వలేదు. మరి మన స్టేట్ పార్టీ ఏమైనా మాట ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు మీరు పార్టీని గౌరవిస్తుంది, మీ స్థానం మీకుంటుంది, మీరు చేయొద్దు, కలిసి పని చేయించుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర పడుకొని మరి కాకపోతే దీంట్లో నేను గుర్తించింది ఏం లేదు, ఇంతకంటే ఏం లేదు. రాష్ట్ర పార్టీకి బాగుంటుంది కదా, రిజల్ట్ ఉండాలని అది విషయం చెప్పండి. रिया क्लिनिक निर्मल में जड़ी बूटियों से बेहतरीन इलाज का वाहिद मरकज, जहां डॉक्टर राहुल कुमार और डॉक्टर सुचित्रा बगैर ऑपरेशन के इन बीमारियों का इलाज करेंगे। पाइल्स, हाइड्रोसिल, ब्लीडिंग पाइल्स, फिशर, सेक्स के अलावा खवातीन के अंदरूनी अमराज के लिए खातून डॉक्टर्स की भी सहूलत। रिया क्लिनिक रब पैदा करें, बुधवारपेट रोड नजद 4 नंबर मंदिर निर्मल। रिया क्लिनिक फोन नंबर है 9177799505 8341333।